కూరేసుకొని టేస్ట్ చెప్తా. ఇది ముక్కడమ్మా కమ్ముగా. వెల్కమ్ బ్రో, జై స్వీట్ మన ఛానల్. ఇదిగో మనం జీడిపప్పుతో పడంకోలు మాసం వండుకుంది ఈరోజు. జీడిపప్పుతో పడంకోలు మాసం భలే ఉంటారు ఫ్రెండ్స్, అదిరిపోయింది. పడంకోలో జీడిపప్పు వేస్తుంటే ఆ టేస్టే ఫ్రెండ్స్. నేను పైన రోట్లో దక్కుంటున్నా. ఇక 4 రోజులు పెరుగుట్లు వేసుకున్నా పెట్టుకుంటున్నాం. వర్షాలు పడిన వారం కచ్చపచ్చ దక్కువది. కచ్చపచ్చ దక్కువాలి. సత్యనారాయణ అలా కచ్చపచ్చ దక్కుదా తీసేసుకున్నాం. ఈ రోట్లో ఉన్న టేస్ట్ బాగుంటుంది. వేసుకొని దక్కున్నాం. రోట్లో ఉల్లిపాయలు వేసుకొని దక్కున్నాం. ఇవి కూడా ఉల్లిపాయలు కచ్చపచ్చ దక్కువాలి. రూపాయలు కచ్చపచ్చ దక్కువాలి. ఉల్లిపాయ కచ్చపచ్చ ఉల్లిపాయలు తీసేసుకున్నాం. ఉల్లిపాయలు తీసేసుకుంటున్నా. ఉల్లిపాయలు ఎలా దొక్కున్నాం మీరు కూడా, ఉల్లిపాయలు ఎలా దొక్కున్నాం మీరు కూడా ఎర్రడానికి తొక్కోండి. ఇదిగోని పన్నీకూర మాసం కేజీ. దానికి కావాల్సిన పదార్థాలు: నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్, చికెన్ గంటి అన్ని పన్నీకూర జీడిపప్పు కావాల్సిన పదార్థాలు. ఇది పన్నీకూర కోసం ఫ్రెండ్స్ కోసపడి ప్రైవేట్ కింద పెట్టుకున్నాం. ఇది పన్నీర్ ఎక్కింది. వేరుశనగుళ్ళు పోసుకున్నాం. కేజీ కాబట్టి 100 గ్రాముల నూనె తీసుకున్నాం. పోసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె ఎక్కినామని నూనె ఎక్కి ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్ ఒకసారి రానంగా పెట్టుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్ ఎలా తిప్పుకోవాలి. ఇలా పొలంగూడ ఫ్రెష్ మాసం ఫ్రెండ్స్. ఇది మా అచ్చు. ఇప్పుడు జీడిపప్పు, పిస్తపప్పు, బాదం పప్పు అంతే ఫ్రెండ్స్. ఇది కొన్ని మేము కోసుకున్నాం ఫ్రెండ్స్. తిప్పుకుంటూ ఉండాలి. చాలా మొదలు పెట్టింది.
ఉప్పు పిసి మాసం వేసుకున్నాం. ఉప్పు పిసి మాత్రం వేడి కాదు, పనుకోడు మాసం వేసేసుకున్నాం. వేస్తున్నా చూడండి. ఇది మాసం నేను 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నా. 2 సార్లు చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే మేమే కోసుకున్నాం కాబట్టి. మేము శుభ్రంగానే కోసుకుంటాం మా కోడి కాబట్టి. ఇదిగో మాసం వేసుకున్నాం అయిపోయింది. ఇవన్నీ ముక్కలేండి ఇక్కడ వేసేసుకుంటున్నాం. మాసాలు వచ్చేటట్టుగా చాలా ఆనందంగా తిప్పుకుంటున్నాం. నేను కూడా మాసాలు తిప్పుకుంటున్నాను. ఇదిగో ఈ విధంగా కింద పై తిప్పుకోవాలి. మాసం పోయి 1 నిమిషాలు తర్వాత అల్లం పేస్ట్ జీడిపప్పు వేసుకున్నాం. చికెన్ నోరుతో మొదలు పెట్టింది. పందెం కూడా మాసం చాలా టైం పెట్టింది. అయ్యా ఉడకలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ అంటే ఫ్రెండ్స్ అందుకే మా ఊళ్ళో మాలో వాతావరణం చూడండి, వాన పడతాయి బదిలో ఉంది. ఫ్రెండ్స్ చాలా చాలా మబ్బులు. మా చెట్టు మీద చిలకలు చూడండి అంతన్నాయి. మా కాళ్ళు చూడండి ఫ్రెండ్స్. మా ఇంటికి చూడండి ఎంత 10 కోళ్ళు ఉన్నా కోళ్ళు కోసుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఇది కూడా మా పూలు చూడండి ఎలా ఉన్నాయి. ఇది కూడా మాసం కొంత కింది మీద ఒకసారి తిప్పుకున్నాం. మాసం కట్టుకున్నాం ఫ్రెండ్స్. మాసం పై తిప్పుకోవాలి. మాసం మళ్ళీ 2 నిమిషాలు ఉడకనిస్తాం. మాసం ఉంటుంది ఎంత చక్కగా ఉడుకుతుందో. మాటలో జుప్పు నీళ్ళు పైకి వస్తున్నా చూడండి. మాసం అల్లం పేస్ట్ వేసుకున్నాం, జీడిపప్పు వేసుకున్నాం. మాసంలో అల్లం పేస్ట్ జీడిపప్పు వేసాం కాబట్టి ఒకసారి తిప్పుకున్నాం. విధంగా కింద పై తిప్పుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన ఉడకనిస్తాం. అల్లం పేస్ట్ వేస్తాం కూర స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఏమో స్మెల్ అల్లం పేస్ట్ వేసుకోవచ్చు ఎలా ఉడుకుతుందో. తలపు వేసుకో 2 నిమిషాలు. పచ్చడి వేసుకున్నాం.
పసుపు ముక్కలు తిప్పుకున్నాం. కూర తిప్పుకున్నా. చూపేసి మర్చిపోతే ఎలా ఉంటుందో కూర్చోండి ఎలా ఉడుతుందో. ఇప్పుడు కోళ్ళు పైకి వెళ్తుంది. ఇప్పుడు కూడా మా స్నేహితులు చాలా 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 మంచిది ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఇండక్షన్లో మందులు అదే దీంట్లో కొవ్వు ఫ్రెండ్స్ వస్తా ఒకసారి తిప్పుకున్నాం. కూడా 80% ఇంకా 20% ఉడకాలి. కొంచెం ఎలా కొంచెం ఎలా కలుస్తుందో వేసుకుందాం. ఇంకా మచ్చలు సిమ్స్ వేసుకున్నాం. ఇప్పుడు కరంగా వేసుకున్నాం. మసాలా కారం ముక్కలు తిప్పుకున్నాం. కారం మసాలా వేసుకోవడం వల్ల స్మెల్ వస్తుంది. నేను కారం వేసిన కొంచెం ఎలా ఉందో ఒక లీటర్ నుంచి కొంచెం పని తర్వాత ఒక లీటర్ నీళ్ళు పోసుకున్నాం. ఒక లీటర్లో ఇప్పుడు కోళ్ళు నీళ్ళు పోసేసుకున్నాను. ఇక వాళ్ళతో 4 గ్లాసులు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పని కూడా మాసం కాబట్టి నీళ్ళు పోసుకుంటే ఉడికింది ఫ్రెండ్స్. అప్పుడు మొక్కలు పల్లె మెత్త ఉడికి బాగుంటుంది. నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఒకసారి కూరని తిప్పుకున్నాం. పుచ్చిపోతే దాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు పులుసు కోసం పచ్చిపోతే దాకా వండుకోవాలి. పుచ్చిపోయిన తర్వాత కట్టేసుకున్నాం. కొంచెం నెల కోట తిప్పుకున్నప్పుడు చేత పట్టుకుంటుందో మనం కోడిని తిప్పుకోవాలి. కోట చెత్త వరకు చూస్తాం. పులుసు కొద్దిగా చిక్కపడాలి ఫ్రెండ్స్. మనం కోడిని తిప్పుకున్నాం. కోడి పులుసు పెంచుకోండి. ఫ్రై తీసుకున్నా. కోసాల తర్వాత తింటే చెప్తా. కూరేసుకొని తింటే చెప్తా. ఇది ముక్కడమ్మా కమ్మగా మొత్తం మట్ట గురికింది ఫ్రెండ్స్. తిరిగిపోప్పుడమ్మా జీడిపప్పు వద్దుపోయింది. జీడిపప్పు అది టేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం కలిపి తింటే చెప్తా. ఇప్పుడు అన్నం కలిపి మాత్రం తింటే చెప్తా.
పుస్తకం ఫ్రెండ్స్ కోమతో ఫేమస్ చేసాం ఫ్రెండ్స్ అన్నీ చెప్పబోదు కదా మా టేస్ట్ 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 వచ్చింది ఫ్రెండ్స్ అబ్బాయి ఏమౌంది టేస్ట్ అమ్మలాగా ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ ఉట్టి పుస్తుంది ఫ్రెండ్స్ అన్నం మొత్తం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఒక ఉప్పు కారం పర్ఫెక్ట్ తెలిపాయి పర్ఫెక్ట్ ఇంకా ఎప్పుడు వస్తుంది కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంకా పనుకోండి ఇంకొకటి చెప్పట్టే అనుకోండి నా సబ్స్క్రైబ్ చేయండి అంతే బాయ్